పశ్చిమ గోదావరి జిల్లాలో మంచిల నుంచి కోరుకొల్లు వరకు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. గుంతలు లేని రోడ్లు అభివృద్ధి చేయటమే కూటమి లక్ష్యమని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిందన్నారు ఎమ్మెల్యే. కోరుకొల్లు వరకు 7.55 కిలోమీటర్లు ఉన్నటువంటి స్ట్రెచ్లో గ్రామాల మధ్యలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు గతంలో వేసినటువంటి రోడ్లు మినహాయించి దాదాపు 5.5 కిలోమీటర్లకు సంబంధించి 3,80,00,000 రూపాయలతో R&B రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీని ద్వారా గత అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రజలకు, అదేవిధంగా తణుకు భీమవరం రోడ్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి అయినటువంటి మంచిలి కోరుకొల్లు రోడ్డు చాలా సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి రోడ్లు వేయకపోవటం వలన ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో గుంతలు లేనటువంటి రోడ్లను నిర్మాణం చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ముఖ్యంగా మన మంచిలి కోరుకొల్లు గ్రామానికి సంబంధించి మంచిలి గ్రామం, పంచుమర్రి గ్రామం, స్కిన్నెరపురం, చలివేంద్ర చెరువు, కోరుకొల్లు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ రోడ్డు నిర్మాణం వలన పెద్ద ఉపశమనం కలుగుతుంది. దీనికి 3,80,00,000 రూపాయలు అంచనా విలువతో ఈ రోడ్ల నిర్మాణాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది.